దేవీ నవరాత్రులలో అమ్మవారి మూడవ స్వరూపమే అన్నపూర్ణాదేవి. పున్నమి చంద్రుని రూపంలో ఉండి ఒక చేత్తో అన్నపు పాత్ర, ఇంకో చేతిలో గరిట ఉంటుంది. అన్నపూర్ణే సదాపూర్ణే అని మనం భోజనం చేసే ముందు కళ్ళకద్దుకొని మరీ ప్రతి నిత్యం ఆ అన్నప్రసాదాన్ని స్వీకరిస్తాం. ప్రతి తల్లి కూడా తన బిడ్డకు అన్నం అన్నపూర్ణాదేవి అని, పరబ్రహ్మ స్వరూపమని చెప్తుంది. ఆ తిన్న అన్నమే మనకు జ్ఞానంగా మారుతుంది. అందుకే శుచి అయిన ఆహారాన్ని, ధర్మబద్ధంగా సంపాదించినటువంటి వ్యయంతో వండిన భోజనాన్నే చేయాలని పెద్దలు చెప్తారు. అప్పుడే ధర్మబద్ధమైన జీవితము మనకు అలవడుతుంది. పూర్వకాలంలో బృహద్రథుడు అనే ఒక రాజుకి పూర్వజన్మ చెప్పే జ్ఞానం ఉండేదిట. ఆ శక్తికి ప్రజలందరూ ఆశ్చర్యపోయేవారు. కొంతమంది మహర్షులకి ఈ విషయం తెలిసి, రాజా, నువ్వు సత్యవాదివి, జితేంద్రియుడివి, నీకు ఈ జ్ఞానం ఎలా వచ్చిందో చెప్పు, పూర్వజన్మలో దీనికోసం ఏం సాధన చేశావు అని అడుగుతారు. అప్పుడు ఆ రాజు, పూర్వజన్మలో నేను సాధన చేసే ఉపాధిని పొందలేదు. నేను ఒక చక్రవాక పక్షిని. ఆకలితో అలమటిస్తూ ఆకాశంలో తిరుగుతూ ఒకసారి కాశీ అన్నపూర్ణమ్మ ఆలయం దగ్గరికి వచ్చి ఆహారం కోసం వెతుకుతూ తెలియకుండానే ఆలయం చుట్టూ ప్రదక్షిణ చేశాను. అక్కడ కింద పడి ఉన్న ప్రసాదం మెతుకులు తిని మరణించాను. అక్కడ నుండి సరాసరి స్వర్గం చేరుకొని 2 కల్పాల పాటు దివ్య భోగాలను అనుభవించాను. ఈ భువిపై క్షత్రియ వంశంలో పుట్టాను. రాజ్య పాలన చేస్తున్నానిప్పుడు. అంతా అన్నపూర్ణమ్మ దయ. ఆ తల్లి ఆలయ ప్రదక్షిణ మహిమ, ఇంకా ఆ ప్రసాద మహిమ, భోగభాగ్యాలతో పాటు జన్మాంతర జ్ఞానము వచ్చింది అని చెప్పారట. ఆదరంగా అన్నం పెట్టే ఏ ఇల్లాలైనా కూడా ఆ అన్నపూర్ణాదేవితో సమానమే. శ్రీమాత్రే నమః.